మధుసూదన్ గారు జనసేన క్రియాశీలక సభ్యులు, ఆయన కూడా దీంట్లో బలయ్యారు. కశ్మీర్లో సరిహద్దుల్లో తూటాలు పేలితే, ఉగ్రవాదులు తూటాలు పేలితే దాని ప్రకంపనలో భారతదేశం అంతా ఎలా పాకిందో మనందరం చూస్తున్నాం. అది మన పార్టీ, మన జన సైనికుని కూడా చంపేస్తున్నది ఆ ఉగ్రవాదం. టార్గెటెడ్ హిందూ, మిగతా వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు మాట్లాడటానికి. ఉగ్రవాదులు టార్గెట్ చేసి హిందువులను చంపారు. ఇది సత్యం అంతే. వాళ్ళు అన్న మాట నాతో ఏంటంటే, మధుసూదన్ గారి భార్య, ఇఫ్ ఆమె ముస్లిం నన్ను స్పేర్ చేసేవాళ్ళు సార్. మేము చేసింది పాపం, బీయింగ్ ఏ హిందూ పుట్టడమా మేము చేసింది? కనీసం ఎంత క్రూరంగా చంపారంటే, నేను వైజాగ్ కూడా వెళ్ళాను చంద్రమౌళి గారి ఇంటికి. ఎక్కడ తల ఉండాల్సిన చోట తల లేదు. 35 బుల్లెట్లు, 40 బుల్లెట్లు దింపారు తలలో, ర్యాపిడ్ ఫైర్ తోటి, ఆటోమేటిక్ గన్స్ తోటి. అంత దారుణంగా క్రూరంగా చంపేశారు. పోయిన ప్రాణాలని మనం ఎలాగ తిరిగి తీసుకురాలేం. పెద్ద ఎర్నింగ్ మెంబరు చనిపోయాడు కుటుంబంలో, మధుసూదన్ గారి కుటుంబంలో. సో మనందరి తరపున, మీ అందరి తరపున, పార్టీ తరపు నుంచి ఆయనకి ఒక 50 లక్షల రూపాయలు ఆయన కుటుంబానికి అందజేస్తున్నారు. అని నాకు ఎప్పుడు పాకిస్తాన్ని ప్రేమిస్తూ ఉంటారు వీళ్ళందరూ. ఇక్కడ భారతదేశంలో కూర్చొని మీరు పాకిస్తాన్ని ప్రేమిస్తుంటారు. మొన్న కొంతమంది నాయకులు డిబేట్లో మాట్లాడుతుంటే చూస్తున్నాను. మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్కి వెళ్ళిపోండి. ఇక్కడ ఎందుకు? పాకిస్తాన్ మీద మీకు అంత ప్రేమే ఉంటే, ఇది మాట్లాడుతున్న పని ఏదైనా వీళ్ళందరూ కూర్చొని కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ, కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఉన్నట్టుగా అనిపించింది నాకు చూస్తుంటే. ముఖ్యంగా సౌత్ నుంచి ఉన్నారు కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులేం. కాంగ్రెస్లోనే విభేదం ఉంది. మేము వెళ్ళిపోతే మీరు పాకిస్తాన్ని, మీరు భారతదేశంలో దాడి జరిగినప్పుడు భారతదేశానికి నిలబడాలి తప్ప పాకిస్తాన్కి నిలబడతాం మీరు సెక్యులరిజం అంటే అది ఏ ససేమిరా ఎవరు ఒప్పుకోరు ఇక్కడ.